ఈ కేసు గురించి సార్ ఒకరే కాదండి, కాలనీలో ఉన్న ఆడవాళ్ళందరం కూడా పిఎస్ కి రాత్రనక పగలనక వెళ్తూనే ఉన్నాం సార్. బెదిరింపులు కూడా మాకు వస్తూనే ఉన్నాయి, ఆయన మేము పట్టించుకోలేదు. కాబట్టి మొన్న 13th ఆగస్టు రోజు ఎప్పుడైతే ఈ బోర్డులు హైదరాబాద్ తీశారో వాళ్ళు నిజంగానే ఒక 3 days లో బీహార్ వాళ్ళని ఒక 30-40 మందిని దింపారు సార్. అది అడ్డుకోవడానికి పోయినా సార్ పైన కూడా దాడికి పాల్పడ్డారు. మా గుడి చైర్మన్ సార్ ఉన్నారు, ప్రేమ్నాథ్ సార్. ఆ సార్ లేకుండా మాత్రం మీ సార్ మీద మాత్రం ఖచ్చితంగా కొట్టేవారి. మళ్ళా 14th ఆగస్టు రోజు నేనే వెళ్ళి సారే పిలిచారు, జానయ్య సారే పిలిచారు. మేడం ఇలా ఉంది అలా ఉంది అని చెప్తూ ఉంటే మేమేమన్నామంటే సార్ లీగల్ గానే వెళ్దాము, ఎందుకంత తొందరగా మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారని చెప్పినా కూడా పట్టించుకోలేదు సార్. నేను ఇక్కడే కూర్చున్నాను ధర్నాకి. కూర్చుకుంటే మళ్ళీ అదే రోజు సాయంత్రం ఏ రోజైతే నైట్ 13th ఆగస్టు రోజు దాడికి పాల్పడ్డారు, మళ్ళీ వాళ్ళే వచ్చి మా మీద మళ్ళీ బెదిరించడం. కాలనీలో ఉండేది 100 మంది ఉన్నారు, అందరి పైన మేము పెట్రోల్ పోసి తగలబెడతాం, పెట్రోల్ ట్యాంక్ తీసుకొచ్చి పగలబెడతాం. మా బాబు ఫోన్ తీస్తుంటే ఆ ఫోన్ తీసి పగలు కొట్టేశారు సార్. అదే విషయం తీసుకెళ్లి కంప్లైంట్ పోలీస్ స్టేషన్ ఇచ్చినా కూడా పట్టించుకోవట్లేదు. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా మళ్ళీ రిక్కిళ్ళు నడుస్తూనే ఉన్నాయి. సరే ఇలా ఎన్ని రోజులు మేము న్యాయం కోసం అడుగుతున్నాం కదా, మాకు కావాల్సిన ప్రాపర్టీది, మేము వాళ్ళ ప్రాపర్టీ మేము తీసుకోవట్లేదు, మా కాళ్ళకి కావాల్సినటువంటి ప్రాపర్టీ గురించి మేము పోరాడుతున్నాం సార్. ఇంతమంది ఆడవాళ్ళు ఈ టైంలో కూడా రాత్రనక పగలనక ఎందుకు వస్తున్నాం సార్? అన్యాయంగా ఇది కాకపోతే రంగనాథ్ సార్ లేకుండా ఉంటే మాత్రం మాకు ఇది దక్కేది కాదు సార్. ఎక్కడ ఏ ఆఫీస్ కి పోయినా కూడా పిచ్చి వాళ్ళగా తిండి తిప్పలు లేకుండా బయట నిలబడుకున్నాం సార్. మా ప్రాబ్లమ్స్ అట్లా ఉన్నాయి కానీ ఎవరు పట్టించుకోలేదు. కానీ సార్ ఒకరు రంగంలో దిగిన తర్వాత మాకు న్యాయం జరిగింది. కాబట్టి జై రంగనాథ్ సార్, జై హడ్రా.